లో కర్ణాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు అంటారు, ఆయనకి వాటాలు ఉన్నాయి. ఆయనకి ఏంటంటే ఆయన డిసెంబర్ 24 సంవత్సరం డిసెంబర్ నెలలో ఆయన సిఐడి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఏమని ఇచ్చాడంటే, నాకు కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో 41.12% వాటాలు ఉన్నాయి. అట్లాగే కేఎస్ఈజెడ్ అనమాట, ఎస్ఈజెడ్ అంటాం, కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎస్ఈజెడ్ అంటారు. ఆ ఎస్ఈజెడ్లో కూడా ఆయనకి 48.74% ఉన్నాయి, వాటాలు ఉన్నాయి. ఇందులో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన 41.12% విలువ, ఆ వాటాల విలువ 2,500 కోట్లు. అట్లాగే ఎస్ఈజెడ్లో ఉండే 48.74% వాటాల విలువ 1,109 కోట్లు. అంటే ఓవరాల్గా 3,600 కోట్లు వర్త చేస్తుంది. ఇది 2020 ప్రాంతంలో విజయసాయిరెడ్డి తనకు కాల్ చేసి కొంత బెదిరింపుగా మాట్లాడారని, సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఇదంతా చూస్తాడు, నువ్వు నీ వాటాల్ని ఎవరికి చెప్తే వాళ్ళకి రాసి ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని బెదిరించాడని. సో విక్రాంత్ రెడ్డి తర్వాత వచ్చి తనని బలవంతంగా బెదిరించి తన వాటాల్ని విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన విజయసాయిరెడ్డి కూతురు పేరు నేహారెడ్డి, కూతురు అంటే పెంపుడు కూతురు, అల్లుడేమో రోహిత్ రెడ్డి. ఆ రోహిత్ రెడ్డికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు శరత్ చంద్రారెడ్డి. అతనికి అరబిందో ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీల్లో దాదాపు 6-7 కంపెనీలకి అతను డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇతను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఇతను ఒక ముద్దాయి, శరత్ చంద్రారెడ్డి. తర్వాత అతను అప్రూవర్గా మారాడు. శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం బేస్ చేసుకొని కూడా కవితని ఈడీ అరెస్ట్ చేసింది. అంటే కవిత అరెస్ట్ వెనక ఇతని వాంగ్మూలం కూడా ఉందన్నమాట. సో ఈ శరత్ చంద్రారెడ్డి కంపెనీలలో ఒక కంపెనీ పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. అది ఆ తర్వాత కాలంలో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా కన్వర్ట్ అయింది. ఈ అరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి తన వాటాల్ని ఈ రెండిట్లో ఉన్నది, సెజ్లో అండ్ పోర్ట్లో ఉన్నాయి 3,600 కోట్ల విలువైన వాటాల్ని తక్కువకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2,500 కోట్ల వాటాలు సీపోర్ట్లో ఉంటే దాన్ని 494 కోట్లు ఇచ్చి రాయించుకున్నారు. అట్లాగే 1,109 వాటాలు ఎస్ఈజెడ్లో ఉంటే అందుని జస్ట్ 12 కోట్లు ఇచ్చి రాయించుకున్నారు. సో మొత్తంగా చూసుకుంటే నా దాదాపు 500 కోట్ల చిల్లర ఇచ్చి 3,600 కోట్లు విలువైన వాటాల్ని ఈ అరబిందో రియాలిటీ వాళ్ళు బదిలీ చేయించుకున్నారు. ఇది బెదిరింపు, క్లియర్గా బెదిరించారు. దాని తర్వాత కేవీ రావు జగన్ను కూడా కలిశాడు. జగన్ కూడా ఇదంతా మా వాళ్ళే చేశారు, నా ఆధ్వర్యం నేను చెప్తేనే అవన్నీ చేశారని కేవీ రావుకి చెప్పాడు. ఇవన్నీ కేవీ రావు కంప్లైంట్లో ఇచ్చాడు. జగన్ కూడా సెప్టెంబర్ 2020లో జగన్ని నేను కలిశానని కూడా కేవీ రావు చెప్పాడు. సో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరిగిందని చెప్పారు. దీంట్లో విక్రాంత్ రెడ్డి A1గా ఉంటే ఈయన A2గా ఉంటున్నాడు విజయసాయిరెడ్డి. సో విక్రాంత్ రెడ్డి ఆల్రెడీ దీంట్లో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు హైకోర్టు నుంచి. ఈయన మీద విజయసాయిరెడ్డి మీద చాలా సెక్షన్లు కేసులు పెట్టారు. అప్పట్లో ఐపీసీ కింద పెట్టారు. 506, 384, 420, 109, 467, 120B క్రిమినల్ కాన్స్పిరసీ. సో క్రిమినల్ కాన్స్పిరసీ, క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎక్స్టార్షన్, ఫోర్జరీ అని పెట్టారు. అట్లాగే ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద కూడా ఈయన పెట్టారు. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే ఆయనకి నోటీసులు ఇచ్చారు. దీనికి ముందే జనవరిలో ఆయనకు ఈడీ ఆయన్ని ఇంట్రాగేట్ చేసింది. ఈడీ దాదాపు 25 ప్రశ్నలు ఆయన అడిగింది. ఆ తర్వాత సిఐడి కూడా రంగంలో దిగింది. సిఐడి ఇప్పుడు ఆయన్ని 12వ తేదీ పిలిచింది. సిఐడి అరెస్ట్ చేస్తారని కూడా వార్త వైరల్ అవుతుంది. అయితే ఈయన ఇందాక చెప్పినట్టుగా బీజేపీలో జాయిన్ అవ్వడానికి ఈయన ఒక పక్క ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంట్లో 2 రకాల కథనాలు వస్తున్నాయి. ఒకటి, ఈయన బీజేపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని అందుకనే ప్రెజర్ చేయాలనేది ఒకటి. 2, ఈయన బీజేపీలో
చేరకపోయినా మా పని మేము చేస్తామని చంద్రబాబు ముందుకెళ్తున్నాడా అన్న డౌట్ వస్తుంది. కానీ బీజేపీలో చేరకుండా ఉండడానికి ముందే అరెస్ట్ చేస్తే ఈయన బీజేపీలో చేరకుండా ఉంటాడు, అప్పుడు మనం ఏమన్నా చేయొచ్చు అన్నది చంద్రబాబుకు ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ని పర్సనల్గా కూడా విజయసాయిరెడ్డి అనేక సార్లు అటాక్ చేశారు. రెండోది వైసీపీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి చక్రం తిప్పాడు. విజయ్